మీడియా ప్రింట్ మీడియా మిత్రులకి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మా మాల సంఘాలు అంబేద్కర్ సంఘాలు ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. దళితులని వర్గీకరణ చేస్తూ రాజకీయ పార్టీలు, అప్పుడు టీడీపీ పార్టీ మాలల యొక్క చైతన్యాన్ని, ఆంధ్రాలో మాలల్ని రాజకీయంగా అణగదొక్కడానికి వర్గీకరణ అనేటువంటి ఉద్యమాన్ని తీసుకొచ్చింది. అందులో భాగంగా మందకృష్ణ గారితో ఎంఆర్పిఎస్ పార్టీ పెట్టించి 94లో పెడితే ఒక ప్రత్యేకమైన ఆర్డినెన్స్ తోటి ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. ఆ ఎస్సీ వర్గీకరణని 2000 సంవత్సరం నుంచి 2004 వరకు ఆ యొక్క వర్గీకరణ ఫలాలు మాదిగ సామాజిక వర్గం పొందడం జరిగింది. దాన్ని సుప్రీంకోర్టు సరిగా లేదని కొట్టివేసింది. మరి సరిగ్గా 20 సంవత్సరాల తర్వాత మరి అదే సుప్రీంకోర్టు వర్గీకరణను చేసుకోవచ్చు అని ఒక మాట మాత్రమే చెప్పింది. దీని వెనుకాల నరేంద్ర మోడీ గారు పెరేడ్ గ్రౌండ్లో మందకృష్ణ గారినితో మీటింగ్ పెట్టించి ఆ మీటింగ్కు వాహనాలను, డబ్బులని, అదేవిధంగా జనాలను తరలించి ఇక్కడ ఏదైతే పెరేడ్ గ్రౌండ్లో వర్గీకరణ చేస్తామని చెప్పి మాట్లాడాడో అదే సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినటువంటి చంద్రచూడ్ నుంచి ఆ మాట రావడం జరిగింది. ఈ విషయాన్ని మందకృష్ణ గారు ప్రతి మీటింగ్లో కూడా నరేంద్ర మోడీ సహకారం వల్ల నరేంద్ర మోడీ చంద్రచూడ్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి వర్గీకరణ ఇప్పించాడు అనే విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేము అందు గురించి ఆ యొక్క వర్గీకరణను వ్యతిరేకిస్తా ఉన్నాం. అందులో భాగమే మళ్ళీ ఆ యొక్క సుప్రీంకోర్టు తీర్పు అత్యున్నతమైనటువంటి రాజ్యాంగంలో దళితులని వర్గీకరణ చేయరాదనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఏదైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక కులాన్ని తీసివేయాలన్నా, ఒక కులాన్ని చేర్చాలన్నా అది 341 క్లాస్ 4 ప్రకారం చేయాలని చెప్పింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి రాజకీయ పార్టీలు ఇందులో ఇన్వాల్వ్ అయి మాలా మాదిగలను విడదీసి అప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డికి కొనసాగించారు. అదేవిధంగా కేసీఆర్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. మేము ఈ మాల సంఘాలుగా ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని రాజ్యాంగబద్ధంగా పార్లమెంటులో బిల్లు చేసి దేశవ్యాప్తంగా చేయడానికి మేము స్వాగతిస్తున్నాం. కానీ రాజకీయాల్లో మాల సామాజిక వర్గాన్ని రాజకీయంగా, ఆర్థికంగా అడ్డుకునే విధానాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అందుకే అంతేకాకుండా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు అందరికన్నా ముందే ఆ యొక్క సుప్రీంకోర్టు తీర్పును చదవకుండా, ఆ సుప్రీంకోర్టు తీర్పులో ఏముందో అని తెలియకుండానే ఆయన దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే మాల సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి ఏపిచ్చి గెలిపించినటువంటి చరిత్ర మాల సామాజిక వర్గానికి. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మందకృష్ణ గారు మీరు ఏ పార్టీలో పని చేయండి కానీ బీజేపీ పార్టీకి ఓటు వేయండి అని చెప్పినటువంటి వ్యక్తికి మీరు ఏ విధంగా అపాయింట్మెంట్ ఇస్తారు? మీరు ఏ విధంగా ఆయనను మీ దగ్గరికి పిలుచుకొని మీకు అన్యాయం జరగకుండా చూస్తామనే విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అందుకే మొన్న జరిగినటువంటి మాదిగ పారిశ్రామికవేత్తల సమ్మిట్లో మాట్లాడుతూ మేము మీకు అన్యాయం జరగకుండా చూస్తాం, మీకు న్యాయం చేస్తామంటే మరి మాల సామాజిక వర్గం మీరు ముఖ్యమంత్రి కావడానికి, మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఇక్కడ కూర్చున్నటువంటి మా మాల సంఘాలు, మా అంబేద్కర్ సంఘాలు, మా విద్యార్థులు, యువకులందరూ కూడా గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడం వల్లనే ఈరోజు మీ గవర్నమెంట్ వచ్చిందన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. మాల సామాజిక వర్గాన్ని 30 సంవత్సరాలుగా వీళ్ళు దోచుకొని తిన్నారని, వీళ్ళు విద్యా ఉద్యోగ అవకాశాలు అన్ని పొందారని ఏదైతే ప్రాపగండ ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏదైతే మంత్రులతో కమిటీ వేసి ఆ మంత్రుల కమిటీ తర్వాత మేము ఉద్యమించడం వల్ల
ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్ తెలంగాణలో ఉన్న మాల సామాజిక వర్గానికి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, మాదిగాలకు ఎన్ని ఉన్నాయి, మాకున్నటువంటి అనుబంధ కులాలు ఆ 59 కులాలకు ఏ విధంగా రిజర్వేషన్ పంపిణీ జరుగుతుందో చెప్పకుండా 2 నెలల్లో చేస్తాం, 3 నెలల్లో చేస్తామనే విధానాన్ని ఇక్కడున్న మా మాల సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అసలు 59 కులాలకు ఏ విధంగా పంపిణీ జరుగుతుందో ఇప్పటి వరకు లెక్కలు మీ దగ్గర లేవనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. అందుకే మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, అది సుప్రీం కాదు. చంద్రచూడ్ గారు, నరేంద్ర మోడీ గారు కలిసి ఇచ్చినటువంటి తీర్పున దాన్ని మేము భావిస్తా ఉన్నాం. ఇది పార్లమెంటులో చట్టం చేసి దేశవ్యాప్తంగా చేస్తే ఏ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాలలు గాని, మాదిగలు గాని, మహర్లు గాని, చెమర్లు గాని వ్యతిరేకించారనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్న చెమర్లు వ్యతిరేకిస్తున్నారు. మాల దళితులలో ఉన్న రాజకీయ పార్టీలు పెట్టిన ప్రతి ఒక్క పార్టీ వ్యతిరేకిస్తా ఉంది. దీన్ని మేము మీకు గుర్తు చేస్తూ మాదిగ సామాజిక వర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసినటువంటి మాలలుగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇండ్ల పక్తు రాజకీయాలు ఉన్నాయి. దళితులను విచ్ఛిన్నం చేసి దళితులను రాజ్యాధికారంలోకి రాకుండా అడ్డుకునే కుట్రలో భాగమే ఇది రాజకీయ పరమైన నిర్ణయం. నిన్ననే విశారదన్ కూడా మాట్లాడుతూ ఏమన్నారంటే, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అది ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అది రాజకీయ పార్టీలు ఆ రాజకీయాల కోసం, వాళ్ళ ఓటు బ్యాంకు కోసం దక్షిణ భారతదేశంలో మందకృష్ణను మొత్తం తిప్పి ఆ యొక్క మాదిగా మిగతా చెమారు ఓట్లను బీజేపీకి ఓట్లుగా మార్చుకునే ఎత్తుగడలో భాగమే ఈ తీర్పు అని, ఇది ముమ్మాటికి నరేంద్ర మోడీ చంద్రచూడ్ల తీర్పు అని మేము భావిస్తూ మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. మాల సామాజిక వర్గం అన్ని కులాలతో పనిచేసింది. పూలేను, అంబేద్కర్ వాదాన్ని ముందుకు తీసుకెళ్ళింది. ఏ కులానికి వ్యతిరేకంగా పనిచేయలేదు. అన్ని కులాలు అభివృద్ధి చేయాలని చెప్పేసి అని మేము కోరుకున్నాం. 59 కులాలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా వర్గీకరణ చేస్తారో ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. అందులో భాగమే మేము 19వ తారీఖు రోజున ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాదిగ సామాజిక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తా ఉన్నాడు, అది దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న మా మాల సంఘాలుగా 19వ తారీఖున తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం మాల సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము 19వ తారీఖున దాదాపు 1,00,000 మందితో అసెంబ్లీని ముట్టడించబోతున్నామన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం. మేము ఏ సామాజిక వర్గానికో ఏ పార్టీకో వ్యతిరేకంగా పనిచేయలేదు. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం మాల సామాజిక వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తా ఉంది, దళితుల్ని విడదీసి పరిపాలిస్తా ఉంది. మేము బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ అన్ని పార్టీలో ఉన్న మాల సామాజిక వర్గం నాయకులారా, విద్యార్థులారా, యువకులారా, మా మాల సంఘాలుగా ఉన్నటువంటి జిల్లా నాయకులారా, మీరు అసెంబ్లీ ముట్టడికి 19వ తారీఖున లక్షలాదిగా కదిలి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు మా మాల సామాజిక వర్గానికి సంబంధించిన చెన్నయ్య గారు మాట్లాడతారు. దయచేసి మాలలకు అన్యాయం చేస్తున్నాడు మన రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి మీటింగు మాదిగ ఎమ్మెల్యేలు, మాదిగ మేధావులు హోటల్లో మీటింగ్ పెడితే వాళ్ళ మీటింగ్కు పోయిండు రేవంత్ రెడ్డి గారు. ఇంత అన్యాయమా? ఏంటికంటే ఆ రోజుల్లో అదే మందకృష్ణ మాదిగ బీజేపీకి ఓటు వేయకపోతే నేను చచ్చిపోయినట్టు అన్నాడు. మేము కాంగ్రెస్కు ఓటు వేసి మేము గెలిపించిన ఘనత మాలలది ఉందని కూడా మేము మనం చేస్తున్నాము. అందు గురించని రేవంత్ రెడ్డి మాలలో మనోభావాలు దెబ్బతీస్తున్నావు, మమ్మలను చిన్నసూపు చూడవద్దని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే 1 వీక్లో వర్గీకరణ చేస్తున్నాం. 1 వీక్లో కాదు, జనాభా లెక్కలు తీయాలి. జనాభా లెక్కలు తీసి 59 కులాలకు అన్యాయం చేయకుండా ఏ వెనకబడిన కులాలకు న్యాయం చేయాలి అని చేయకుండా నేను వర్గీకరణ చేస్తుంటే ఇది బాధ తట్టుకోలేక మేము చాలా బాధపడుతున్నాం. ఇంతంత కాదు, నీకు ఓటు వేయకుండా అదే మళ్ళా కృష్ణమాది నేను విమర్శించిండు. ఏంటికి నువ్వు ఆలతడిగా పోతున్నావు? అదే బీజేపీతో కొట్లాడి చేసుకోవాను, అదే డిమాండ్ ఆయనతో బీజేపీతో చేయవాను. మేము కాంగ్రెస్ పార్టీకి 24 గంటలు తిప్పలవాడి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ఘనత మాలలదని కూడా మీకు మనం చేస్తున్నాను.
అదే పెద్ద సూపుల మీరు ఏమి లెక్క చేయకుండా నేను వర్గీకరణ చేస్తా 1 వీక్లో చేస్తా అనేది మానుకోవాలి. మేము పెద్ద ఎత్తున 33 జిల్లాలలో మొత్తం అన్ని పిలుపునిస్తున్నాం. అసెంబ్లీ 19 తారీఖు నాడు అసెంబ్లీ ముట్టడి ఎంతవరకైనా ఆపలేరు. మాల కొవ్వు సింహాలు ఎట్ట ఉండవంటే నీవు బాజాప్తా అందరిని చూసుకోవాలి. మన రేవంత్ రెడ్డి గారు అందరిని చూడాలి, వీళ్ళని చూడాలి వాళ్ళని చూడాలి. నువ్వు వర్గీకరణ చేస్తామని ఎట్టన్నావు. అందు గురించేనే మాలలు ఆపుకుంటలేరు, బాధ పట్టుకుంటలేరు. అందు గురించేనే పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడి చేస్తున్నాం అని కూడా పిలుపునిస్తున్నాం. జై భీమ్. ఇప్పుడు చెరుకు రామచంద్ర. ఈరోజు ఈ రాష్ట్రం యొక్క దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక అవగాహన రాహిత్యమైనటువంటి వ్యక్తి, విశ్వాసఘాతకుడు. అంతేకాకుండా పక్షపాత వైఖరి వహిస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడము దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఆయనకి ఏ విషయం మీద కూడా అవగాహన లేదు. వర్గీకరణ విషయానికి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఆర్డర్ కాపీ బయటికి రాకముందే అవగాహన లేకుండా తన ఇష్టం వచ్చినట్టు ఒక హీరోయిజం చూపించడానికి అసెంబ్లీలో నేనే ముందు ఈ దేశంలో వర్గీకరణ చేస్తానని చెప్పి తర్వాత బయటకు వచ్చి నాలుక గరుచుకుని సమాజం ముందు నవలపాలైపోయాడు. ఆ సుప్రీంకోర్టు తీర్పులో ఏముందని కూడా తెలుసుకోకుండా అందరు గమనించాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు ఖచ్చితంగా వర్గీకరణ చేయమని ఎక్కడ చెప్పలేదు. రాష్ట్రాలకు చేసుకునే వెసులుబాటును మాత్రమే ఇచ్చింది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే మా ఓట్లతో గెలిచినటువంటి ముఖ్యమంత్రి మా మనోభావాలను దెబ్బతీస్తూ ఒక కులానికి పక్షపాతిగా వ్యవహరిస్తూ మాలల మనోభావాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు, మీకు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, మాలల్ని మీరు చాలా తక్కువ అంచనా వేస్తూ ఉన్నారు. బహుశా మీరు 1వ తేదీన జరిగిన మీటింగ్ మీరు సరిగ్గా చూడలేదేమో. మీ వాళ్ళని ఒకసారి అడగండి. మాలల్ని మీరు తక్కువ అంచనా వేస్తే అది మీకే ప్రమాదం తప్ప మాకు పోయేది ఏం లేదు. మీకు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, సుప్రీంకోర్టు తీర్పు వెసులుబాటు మాత్రమే కలిగించింది, ఖచ్చితంగా చేయమని ఎక్కడ చెప్పలేదు. మిగతా అంశాలు చాలా ఉన్నాయి. దాన్ని ఒక ఎంపరికల్ డేటా తీసి ఒక సైంటిఫిక్గా దాన్ని చేయాల్సిన అవసరం ఉంది. కానీ మీరు తొందరపడి మీ ఇష్టం వచ్చినట్టు నేను వారంలో చేస్తా, నెలలు చేస్తా అని చెప్తే ఇక్కడ మేమేం చేతులు కట్టుకొని కూర్చునే పరిస్థితి లేదు. మిమ్మల్ని ఎదుర్కొంటాము. మీరు మా సమాజం నుంచి వచ్చే ప్రతిఘటనను ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండాలని చెప్పి మీకు హెచ్చరిస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు ఎట్లా పోయి మేము కూడా మీరు మీటింగ్ పెట్టినప్పుడు మిమ్మల్ని ఆహ్వానించినాం. మేము మరి మా మీటింగ్కి ఎందుకు రాలేదు? మీరు వాళ్ళ మీటింగ్కి పోయి మీరు మా మనోభావాలు అంటే నువ్వు పక్షపాతం వైఖరా నీది? నువ్వు ఒక ముఖ్యమంత్రివా? ఒక ముఖ్యమంత్రి స్థాయిగా ఉన్నట్టు నువ్వు ప్రవర్తిస్తున్నావా? ఇది ఎక్కడి న్యాయం అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీని కూడా మేము ఒకటి మీకు హెచ్చరిక చేయదలుచుకున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మాలలు వెన్నుదన్నుగా నిలిచి ఈరోజు ఈ దేశంలో మొత్తం మాలలే కాంగ్రెస్ పార్టీని అనుసరిస్తూ వివిధ రాష్ట్రాల్లో వాళ్ళ అధికారం రావడానికి మాలలు వెన్నుదన్నుగా నిలిచినటువంటి సందర్భాలని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మందకృష్ణ మాదిగ వన్ సైడ్గా ప్రకటించి బీజేపీ పార్టీకి ఓటేస్తే మేము మాలలుగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచి ఈరోజు పార్టీని అధికారంలో తీసుకురావడానికి మా పాత్ర మరోలేనిది. అట్లాంటిది నువ్వు మమ్మల్నే వెన్నుపోటు పొడిచి మా మనోభావాలు దెబ్బతీసే విధంగా రేపే చేస్తా, ఎల్లుండే చేస్తా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఇక్కడ ఊరుకునే సమస్య లేదు. కాంగ్రెస్ పార్టీ పట్ల మాకు పూర్వమైనటువంటి గౌరవం ఉన్నది. మీకు ఒకటే తెలియజేస్తున్నాం, ఈ రేవంత్ రెడ్డి అనేటోడు మీ ముఖ్యమంత్రి కాదు, ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఇదంతా చంద్రబాబు నాయుడు డిఎన్ఏ. ఆయన చంద్రబాబు నాయుడు శిష్యుడు. చంద్రబాబు నాయుడు ఏ విధంగానైతే దళితులను విడగొట్టడానికి ఎస్సీ వర్గీకరణ చేసి చేతులు కాల్చుకొని ఇక్కడ తెలంగాణలో ఆయన ఆఫీస్కే టూలెట్ బోర్డు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కనుక మాలలతో పెట్టుకుంటే మీ పార్టీకి కూడా అదే ఎదురవుతుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ, రాబోయే రోజుల్లో 19వ తేదీన మీరు రేవంత్ రెడ్డి గారు మా మాలల్ని కించపరిచే విధంగా మాట్లాడినందుకు
దాన్ని వ్యతిరేకిస్తూ 19వ తేదీన అసెంబ్లీని ముట్టడించబోతున్నాం. దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. మీరు వెంటనే వర్గీకరణ మీద ఏమాత్రం మీరు ముందుకెళ్ళడానికి ప్రయత్నించినా మా సమాజం నుంచి తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ, మరి 19వ తేదీన జరిగే చెలో అసెంబ్లీని అందరూ విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.